ఎస్పీతో మాట్లాడా. ఇంకో 4 గంటల్లో ఎవరు చేశారు కనిపెట్టి వాళ్ళని లోపల ఇస్తా. నువ్వు పని చూసుకో. దీనికి ఎస్పీ రావాలా? మనకు బుర్ర లేదు. ఇదంతా నీచపు నా కొడుకులు చేసింది. వాళ్ళని వదిలిపెట్టకూడదు. 80 లక్షలు సంపాదించుకోవచ్చు. అనవసరంగా గొడవ పెద్ద చేయకు. 80 లక్షలు ముఖ్యం కాదు. నాన్న చూసావా ఎలా నీరు కారిపోయి ఉన్నాడో? పర్వాలేదా? ఆ రోజు బస్ని తగిలెట్టారు, లారీని బోల్తా కొట్టించారు, అప్పుడు మోసుకుని వదిలేశారు కదా. అందుకే కొవ్వెక్కి థియేటర్లోకి నాటు బాంబులు విసిరారు. ఆ రోజు 4 చచ్చుంటే అప్పుడు తెలిసి వచ్చేది. ఏం చేద్దామన్నా ఇలాగే వచ్చి అడ్డుపడతారు కదా. 4 ఏ స్పాట్ తోపి నడి రోడ్డుకి ఈడిస్తే అన్నిటికీ ముగిపోచ్చేది. నేను పోకూడదు అంతేగా? అవును, వదిలేండి. నేను వెళ్ళట్లా. చాలా సంతోషమా అన్నయ్య? ఎందుకు వాడిని అడ్డుకున్నా? ఈడెళ్ళి ఓ ఇద్దరిని నరకాలి, అప్పుడే వాళ్ళు తగ్గుతారు. ఉన్న పగ సరిపోదా ఏంటి? ప్రస్తుతానికి కాకినాడ వాళ్ళు మాత్రమే రొయ్యలు ఇవ్వట్లేదు. ఆ పగ అక్కడితో ఆగుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకో సమస్య వస్తే ఇక కాకినాడ నుంచి నెల్లూరు వరకు ఎవరు మనకు రొయ్యలు ఇవ్వరు.